హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం జాతక కథల సిరీస్లో కుబేరుడి కొలను అనే కథ చెప్పుకుందాం. పూర్వం దేవదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండే కాలంలో బోధిసత్వుడు ఆయనకే కుమారుడిగా పుట్టాడు. ఆ పుత్రునికి మహాశాసనుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. మరికొద్ది కాలానికే రాజుకు మరి ఒక కొడుకు పుట్టాడు. ఈ శిశువుకు సోమదత్తుడనే పేరు పెట్టి అపురూపంగా చూసుకుంటున్నారు. ఈ బిడ్డలిద్దరూ పుట్టిన మరి 2 సంవత్సరాలకు రాణి కాలగతి పొందారు. అందువల్ల దేవదత్తుడు మరి ఒక రాజపుత్రికను వివాహం చేసుకున్నాడు. అందుచేత మక్కువ కొద్దీ కోరి పెళ్లాడిన ఈ 2వ భార్య కూడా ఒక కుమారుడు కలిగాడు. చిన్నరాణికి పుత్రోదయమైన వార్త విని రాజు ఉబ్బిపోయాడు. భార్యతో పుత్రునికి సంబంధించిన వరం ఏదైనా సరే కోరేసుకోమన్నాడు. అందుకు ఆమె, ఇప్పుడేమీ అవసరం లేదు, అవసరం వచ్చినప్పుడు నా అంతట నేనే వచ్చి మిమ్మల్ని కోరుకుంటాను అని బదులు చెప్పింది. సరే అని దానికి ఒప్పుకున్నాడు రాజు. చిన్నరాణి కొడుకునకు ఆదిత్యుడు అని నామకరణం చేశారు. ఆదిత్యుడు దినదిన ప్రవర్ధమానుడై రాజులకు ఉచితములైన విద్యలన్నీ నేర్చి ప్రవీణుడై క్రమంగా యవ్వనవంతుడయ్యాడు. అంతటా చిన్నరాణి ఒకనాడు భర్తను సమీపించింది. ఆనాడు మీరు నాకిచ్చిన వరం ఇప్పుడు ప్రసాదించవలసింది. నా కుమారుడైన ఆదిత్యుణ్ణి యువరాజుగా చేయడమే నా కోరిక అన్నది. ఈ మాటకు రాజు నిశ్చేష్టుడయ్యాడు. ఏమిటి కోరిక? పట్టపురానికి పుట్టిన పెద్దవాళ్ళు 2 ఆదిత్యుడికి ఎలా వస్తుంది యువరాజు పదవి? తగవు మాలిన ఇటువంటి పని చేయడానికి నేను సాహసించినట్లయితే లోకం నన్ను నిందిస్తుంది కదా. ఈ అపవాదు నేను భరించగలనా? నీ కోరిక సవ్యమైనది కాదు, అందువల్ల ఇది జరగదు అని నిష్కర్షగా చెప్పాడు. ఈ విధంగా రాజు తనను నిరాకరించి పలికినప్పటికీ చిన్నరాణి ఏమాత్రం లెక్క చేయలేదు. తన ధోరణి మానలేదు. అప్పుడప్పుడు భర్తను దీని విషయమై పీడిస్తూనే ఉండేది. క్రమంగా రాజుకు విసిగెత్తింది. చూడగా చిన్నరాణిది మంకుపట్టు. తన ఆమెకు ఎదురు చెప్పలేడు. తన కొడుకు మీది మక్కువ చేత ఆమె పెద్దవాళ్ళిద్దరికీ ఏ విధంగానైనా హాని కూడా చేయవచ్చు. అది లోక సహజం అని మనసులో నిశ్చయించుకున్నాడు. ఒక రోజున పెద్దవాళ్ళిద్దరిని చేరపిలిచాడు. సంగతి సందర్భాలన్నీ తెలియజెప్పాడు. చెప్పి చివరికి, నాయన, మీకు కష్టాలు కలుగుతాయేమో అని నాకు భయం వేస్తుంది. ఇప్పుడే మీరు వనాంతరాలకు పోయి ఏదోలాగా కాలక్షేపం చేయండి. నా తదనంతరం రాజ్యం మీకే చెందుతుంది కనుక అప్పుడు వచ్చి మీరు పాలించుకుందురు గాని అని కుమారులిద్దరికీ హితవు చెప్పాడు. తండ్రి ఆజ్ఞను తలదాల్చి మహాశాసనుడు, సోమదత్తుడు వెంటనే బయలుదేరి వనాల్లోకి తరలి వెళ్ళారు. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే వెళ్ళడం చూశాడో ఆదిత్యుడు కూడా వారి వెంటపడ్డాడు. దేశాలన్నీ తిరిగి సోదరులు 3 హిమాచల ప్రాంతాల వద్ద అరణ్యాలకు చేరుకున్నారు. మార్గాయాసం వల్ల కలిగిన బడలిక తీర్చుకోవడానికని వీరు 3 ఒక చెట్టు నీడను కూర్చున్నారు. ఆ తర్వాత కాసేపటికి మహాశాసనుడు కడసారి వాడైన ఆదిత్యుడితో, తమ్ముడు, అదిగో ఆ కొండ దిగువన చెట్టు కింద ఒక కొలను కనిపిస్తుంది. పోయి నువ్వు దాహం తీర్చుకొని తామరాకులు తొప్పలుగా కట్టి వాటితో మాకు కూడా కాసిన నీళ్లు తెచ్చిపెట్టు అని చెప్పి పంపాడు. అన్న ఆజ్ఞ చొప్పున ఆదిత్యుడు ఆ మడుగులో దిగపోయాడు. కానీ ఒక పిశాచి వాడిని పట్టి తీసుకెళ్ళిపోయి నీటి దిగువన ఉన్న తన ఇంట్లో చెరనుంచాడు. ఎంతకు ఆదిత్యుడు రాకపోవడంతో చూసి రమ్మని మహాశాసనుడు సోమదత్తుని పంపించాడు. సోమదత్తుని కూడా పట్టివేసింది భూతం. సోమదత్తుడు కూడా రాకపోవడం చూసి విచారించి మహాశాసనుడు ఖడ్గహస్తుడై స్వయంగా మడుగుకు బయలుదేరాడు. ఎంత వెతికినా తమ్ముళ్ళు కనబడలేదు. వాళ్ళకేదో అపాయం మూడి ఉంటుందని తలచాడు. మహాశాసనుడు అలా గట్టుపైన నించుని ఉన్నాడు. తక్కిన ఇద్దరిలాగా అతడంత అనాలోచితంగా మడుగులోకి దిగడని భూతానికి తెలుసు. ఇలా అయితే పని కాదని ఒక అడవిబోయని వేషంలో మహాశాసనుడి ఎదుట నిలబడి, ఏమయ్యా స్వామి, అలసిపోయినట్టున్నావే పాపం, ఈ కొలను నీళ్లు చాలా మధురంగా ఉంటాయి, తాగి దప్పిక తీర్చుకో అని హితవిచ్చాడు. ఈ మాట వినగానే మహాశాసనుడు, అబ్బి, నీ వాలకం చూస్తే నా తమ్ముళ్ళిద్దరినీ నువ్వే పట్టుకున్నట్టుగా తోస్తుంది అన్నాడు. అవును, నేనే పట్టుకున్నాను అన్నాడు వాడు ధైర్యంగా. ఎందుకని అని అడిగాడు మహాశాసనుడు. ఈ మడుగునందు చొచ్చే ప్రాణులలో జ్ఞాన సంపన్నులు తప్ప మిగతా వారందరూ నా అధీనమే. ఇది కుబేర మహారాజు గారి ఆజ్ఞ
అని చెప్పాడు ఆ బోయేవాడు. అయితే నిజంగా నీకు జ్ఞాన సంపాదన యందు ఆసక్తి ఉందా? అటువంటి కోరికే ఉన్నట్టయితే నేను ఉపదేశిస్తాను అన్నాడు మహాశాసనుడు. ఓ, సిద్ధంగా ఉన్నాను, ఉపదేశించు అన్నాడు ఆ బోయేవాడు. అందుకు మహాశాసనుడు, నువ్వైతే సిద్ధంగా ఉన్నావు, కానీ మార్గాయాసం వల్ల నాకు చాలా బడలెక్కగా ఉంది, ఉపదేశం చేయడానికి తగిన శక్తి లేకుంది అన్నాడు. వెంటనే ఆ పిశాచి మహాశాసనుని తన ఇంటికి తీసుకుపోయింది. శ్రమ తొలిగేలా చక్కగా స్నానపానాదులకు సదుపాయాలు అమర్చింది. అతిథిని ఉచితాసనంలో కూర్చోబెట్టి తను అతని పాదాల వద్ద కూర్చుంది. అబ్బాయి, నీవు కోరినట్లుగా జ్ఞానబోధ చేస్తాను, నేను చెప్పేది శ్రద్ధతో విను మరి అన్నాడు మహాశాసనుడు. అప్పుడు బోయేవాడు సస్వరూపం పొంది, మహాత్మా, నీవు సుజ్ఞానివి, నీ మాటలతో నేను తృప్తున్నయ్యాను. ఫలితంగా నీ తమ్ముళ్లలో ఒకడిని నీకు ఇవ్వదలిచాను. ఆ ఇద్దరిలో నీకు ఎవరు కావాలో కోరుకో అన్నాడు. అయితే ఆదిత్యుణ్ణి ఇమ్మని కోరుకున్నాడు ఎంతమాత్రం తడుముకోకుండా మహాశాసనుడు. అందుకు పిశాచి, అయ్యా, పెద్దవాడు ఉండగా చిన్నవాడిని కోరుకోవడం ధర్మమా? వాడి జ్యేష్ఠత్వాన్ని మీరు నిరాకరించవచ్చునా అని అడిగాడు. ఈ ప్రశ్నకు మహాశాసనుడు, పిశాచోత్తమ, నేను ఎన్నడూ కూడా ధర్మమార్గం తప్పి పలికేవాడిని కాదు. నా తల్లికి నేను మిగిలి ఉండగా నా పినతల్లికి ఒక కుమారుడు మిగిలి ఉండవద్దా? అది అలా ఉండని. ఈ నా చిన్న తమ్ముడి కోసమే వాని తల్లి రాజ్యం కోరింది. మా తండ్రి ఇష్టం లేక మమ్మల్ని అడవులకు పంపాడు. అయితే సోదర ప్రేమ చేత అమాయకుడైన ఈ కుర్రవాడు మా వెనకబడి వచ్చేశాడు. మాతో పాటు అష్టకష్టాలు పడుతున్నాడు. వీడిని విడిచిపెట్టి పెద్దవాళ్ళమైన ఇద్దరం నగరంలోకి ప్రవేశిస్తే ఆదిత్యుడు ఏడి అని లోకులు అడగరా? వాడిని భూతం మింగివేసిందని చెప్తే మా వాళ్ళు ఎవరైనా నమ్ముతారా? లోకానికే ఇది విడ్డూరం అనిపించదా? లోకోపవాదం సహించగలమా అని ఎదురు ప్రశ్నలు వేయసాగాడు. అప్పుడు ఆ పిశాచి, మహాత్మా, నీవు జ్ఞాన సంపన్నుడవు మాత్రమే కాదు, నీ మాటల్లోనూ క్రియల్లోనూ కూడా ధర్మం కనబడుతుంది అని మెచ్చుకొని అతని తమ్ముళ్ళిద్దరినీ తెచ్చి మహాశాసనుడికి అప్పచెప్పాడు. అంతేకాదు, ఆనాటి నుంచి సోదరుల ముగ్గురు ఆ భూతంతో మైత్రి కలిగి అక్కడనే అతిథులుగా కాలక్షేపం చేయసాగారు. మరికొంతకాలానికి దేవదత్తుడు కాలగతి పొందినట్లు వర్తమానం వచ్చింది. మహాశాసనుడు తమ్ములను భూతాన్ని కూడా తన వెంట పిలుచుకుపోయి కాశీరాజ్యాన్ని చేరుకున్నాడు. తర్వాత పెద్దవాడైన మహాశాసనుడు గద్దెనెక్కాడు. రెండో తమ్ముడైన సోమదత్తుణ్ణి తన ప్రతినిధిగాను, కడసారి వాడైన ఆదిత్యుణ్ణి సేనాధిపతిగాను నియమించాడు. అయితే తనకు మేలు చేసిన భూతాన్ని మాత్రం మహాశాసనుడు ఎంతమాత్రం మరవలేదు. దానికి చక్కటి విడిది చూపి దాని అన్నపానాదులు విచారణ చేయడానికి ప్రత్యేకంగా భటులను కూడా ఏర్పాటు చేశాడు. అనంతరం వీరంతా కలిసి రాజ్యాన్ని సుశ్యామలంగా పాలించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.